హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. నేను పెట్టింది ఏం వ్లాగో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి. మేమైతే అపార్ట్మెంట్లో గణేష్ని పెట్టుకున్నాం కదా, 3 డేస్కే నిమజ్జనం చేస్తామండి. ఇంకా 3rd డే అయితే కుంకుమ పూజ చేసుకున్నాము అందరం లేడీస్ కలిసి. పూజారి అయితే ఇంకా మార్నింగే వచ్చేసారు. పూజ చేయించుకునే వాళ్ళు అయితే పూజలో కూర్చొని పూజ అయితే చేసుకున్నారు. ఇంకా తర్వాత మేమైతే కుంకుమ పూజ చేసుకున్నామండి లేడీస్ అందరము. పూజ అయిపోయిన తర్వాత ఇంకా జెంట్స్ అయితే స్వామివారిని కదిలించారు. ప్రతి సంవత్సరం మేమైతే ఇలాగే చేసుకుంటామండి అపార్ట్మెంట్లో. ఇంకా పూజారి వస్తాడు కదా, ఈవినింగ్ మళ్ళీ పూజకైతే రాడు, మార్నింగే పూజ చేసేసి ఇంకా విగ్రహాన్ని అయితే కదిలిస్తారు పూజారి ఉన్నప్పుడే. ఇంకా అందుకోసమే మార్నింగే కదిలించారు విగ్రహాన్ని. నిమజ్జనానికి కూడా అందరం కలిసే వెళ్తామండి. ఇంకా నైట్ డిన్నర్కి కూడా అందరం ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసి ఇంకా కిందకి తెచ్చేసి అందరం కలిసి తింటాము అపార్ట్మెంట్లో. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటామండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని తీసుకొస్తాము, ఇంకా అందరం తెచ్చుకొని కిందే తింటాము. అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్తో నా ప్లేట్ అయితే నిండిపోయిందండి. నేనైతే అన్నీ పెట్టుకోలేదు, నాకేం కావాలో అవే వేసుకున్నాను ప్లేట్లో. ఫుడ్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే అదిరిపోయాయి అన్నీ. నేనేం చేశానో చెప్పలేదు కదా, నేనైతే దొండకాయ మసాలా కర్రీ చేశానండి. మేమైతే గణేషుని నిమజ్జనం చేయడానికైతే షామీర్పేట వెళ్తామండి. షామీర్పేట చెరువు ఉంది కదా, ప్రతి సంవత్సరం అక్కడికే వెళ్తున్నాము. నేనైతే లాస్ట్ 2 years నుంచి వెళ్తున్నాను. ఇంకా ఎవరి వెహికల్లో వాళ్ళే వెళ్తామండి. మా గణేషుడు ఎలాగో చిన్న గణేషే కదా, ఇంకా కారులో పెట్టేసుకొని అయితే వెళ్తాము మేము. నిమజ్జనం రోజు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి, రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకొని పాప, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, తన బర్త్డే. ఆ రోజు కేక్ కటింగ్ కూడా చేశాము. ఈ ఇయర్ అయితే ఫుడ్లో వెరైటీస్ చాలా ఎక్కువగానే వచ్చాయండి. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఇద్దరు మిస్ అవుతూ ఉంటారు. ఈసారి అయితే అన్ని వెరైటీస్ వచ్చాయి ఫుడ్. అలాగే అందరము కలిసాం కదా, చాలా బాగా అనిపించింది. అందరం తినేసాక అయితే మేమైతే కూర్చున్నామండి. చిన్నపిల్లలు అయితే డ్యాన్స్ చేశారు కాసేపు. ఇంకా తర్వాత లడ్డు వేలం పాట అయితే పెట్టారండి. ఇంకా అపార్ట్మెంట్లోనే కాబట్టి బయట వాళ్ళు అయితే ఎవరు రారు కాబట్టి ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళే ఎవరో ఒకరు తీసేసుకుంటారండి లడ్డూని. చిన్న లడ్డు కాబట్టి చిన్న బడ్జెట్లో వస్తుంది మా వినాయకుడి లడ్డు. 2 years బ్యాక్ అయితే మేము తీసుకున్నామండి లడ్డు. ఈసారి అయితే వేరే అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు. 2600కి వెళ్ళిందండి పాట, లడ్డు పాట. ఇక్కడ పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారండి. ఈ ఇయర్ అయితే ఇంకా అందరికీ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశారండి. అందరికీ ఒక్కొక్క బాక్స్ లాగా తీసుకొచ్చారు. చాలా బాగుంది బాక్స్ అయితే, అంటే అందరికీ గుర్తుండిపోతుంది కదా ఇది వినాయకుడి గిఫ్ట్గా అని, అందుకోసం అలా తీసుకొచ్చారు. ఇక్కడ అదే గిఫ్ట్ని ఒక్కొక్కరికి ఇస్తున్నారండి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. మేమేదో సాధించినట్టుగా, మాకు వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి మాకు మేమే నవ్వుకుంటున్నాము. గిఫ్ట్ ప్రోగ్రామ్ అయితే అయిపోయాక ఇంకా గణేష్ నిమజ్జనానికి అయితే బయలుదేరామండి. షామీర్పేటకి అయితే బయలుదేరాము మేము వెళ్ళేసరికి 10 అయిపోయిందండి బయలుదేరేసరికి. ఎప్పుడైనా మేము ఆఫ్టర్నూన్ లంచ్ ప్లాన్ చేసుకుంటాం కదండి, ఈవినింగ్ అయితే తొందరగానే బయలుదేరిపోయే వాళ్ళం. 6:30-7 వరకు అయితే బయలుదేరే వాళ్ళం ఇక్కడ ఇంటి నుండే. ఈసారి నైట్ డిన్నర్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే షామీర్పేటకి వెళ్ళేసరికి 10 అయిపోయిందండి. గణేష్ విగ్రహాలు కూడా నిమజ్జనానికి చాలా వచ్చాయండి.
మనం మంచిగా 3 డేస్ పూజ చేసుకొని ఇలా గణేశుడిని నిమజ్జనానికి పంపించాలంటే ఏదోలా ఉంటుంది కదండి. మా గణేశుడి నిమజ్జనం అయితే చాలా బాగా జరిగిందండి. మా గణేశుడితో పాటు చిన్న చిన్న విగ్రహాలు, ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నాయో చూడండి. అన్ని చిన్న విగ్రహాలే కనిపించాయండి. ఒకటో రెండో పెద్ద విగ్రహాలు అయితే కనిపించాయి. అంటే మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది కదా. మళ్ళీ మేము 3 డేస్కే కదండి నిమజ్జనం చేసింది, అందుకే తక్కువ ఉన్నాయనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.